ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనదారులు మరణించడం జరుగుతుంది. ప్రజలను చైతన్యపరచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నిత్యం రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అయినప్పటికీ ప్రజలకు ఇంకా రహదారి భద్రత పట్ల అవగాహన కలిగించడానికి, రోడ్డు ప్రమాదాలు కొంతమేరకైనా తగ్గించడానికి తమ వంతు ప్రయత్నంగా మన కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి టీవీఎన్ లక్ష్మి గారు రహదారి భద్రతపై స్వయంగా గీతాన్ని రచించి సంగీతాన్ని స్వరపరిచారు. ఈ సంగీతాన్ని పాట రూపంలో ప్రజలకు అత్యంత చేరువ చేయడానికి ఒక చిన్న ప్రయత్నంలో భాగంగా ఈ రోజు అనగా 23వ తేదీ సాయంత్రం 4:10 మన కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం నందు శ్రీ డి హిమవంశీ ఐఏఎస్ గారిచే ఈ రహదారి భద్రత గీతాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కందుకూరు డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, సిఏ, ఆర్టీసీ డిఎం మరియు ఎస్ఐలు పాల్గొనడం జరిగింది. కావున ప్రింటింగ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించగలసిందిగా కోరారు. సోదరా ఓ సోదరా, వినరా వినరా ఓ సోదరా, సోదరా ఓ సోదరా, వినరా వినరా ఓ సోదరా. రోడ్డు ప్రయాణం అంటే ఆట కాదురా, భద్రత అంటే బొమ్మలాట కాదురా. రోడ్డు ప్రయాణం అంటే ఆట కాదురా, భద్రత అంటే బొమ్మలాట కాదురా. నీ కోసం, నీ వాళ్ళ కోసం రహదారి భద్రతే అదే నీకు భద్రత. రహదారి భద్రతే అదే నీకు భద్రత. సోదరా ఓ సోదరా, వినరా వినరా ఓ సోదరా, సోదరా ఓ సోదరా, వినరా వినరా ఓ సోదరా. భద్రతతో జీవించు, స్పీడుని తగ్గించుకొని ప్రాణం కాపాడుకో. నియమాలను పాటించు, భద్రతతో జీవించు, స్పీడుని తగ్గించుకొని ప్రాణం కాపాడుకో. హెల్మెట్టుని ధరించుటే నీ బాధ్యత మరువకు.